ఈ దినము ఒక విషయాన్ని నేను నేర్పిస్తాను. దీన్ని ప్రతి ఒక్కరు ధ్యానించి వినండి. యెషయా గ్రంథము 26:3 ఒకసారి తీసి చదువుదాం. యెషయా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఎవరి మనసు ఎవరి మీద ఆనుకుంటే? దేవుని మీద ఆనుకుంటే. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మన జీవితంలో అంటే జనరల్గా మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాం కదా, మీరందరూ ఎవరు? ఎస్, దట్ దేవుని బిడ్డలు. అంటే మీరు ఒకవేళ సైంటిఫిక్గా కానీ బయాలజీలో కానీ మీరు ఎవరు అంటే ఏం చెప్తారు? హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తారు. అవునా కదా? మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ మీరు. ఎస్ ట్రూ ఆర్ నాట్? ఎస్ ట్రూ, రైట్. అయితే మీరు దేని చేత తయారు చేయబడ్డారు అంటే ఏం చెప్తారు? దేని చేత? మడ్డుతోటి. అంటే మడ్డుతోటి మీరు తయారు చేయబడ్డారా? ఫస్ట్ ఎవరు తయారు? మడ్డుతోటి ఆదాం. తర్వాత మీరు తయారు చేయబడ్డారా? మీరు కాదు కదా, కాదు. మీరు మడ్డుతోటి తయారు చేయలేదు. దిస్ గాట్ మై పాయింట్. మీరు మరణించిన తర్వాత మన్నైన వారు మట్టైన వారు మనలోకి వెళ్తారు. స్టార్టింగ్ వన్ ఈజ్ ఫ్రమ్ మడ్, బట్ యు ఆర్ నాట్ ఫ్రమ్ మడ్, రైట్? బట్ యు విల్ గో బ్యాక్ టు ద మడ్. బట్ దెర్ ఇస్ వన్ స్టార్టింగ్ పాయింట్ ఇస్ దేర్, రైట్? ఫైన్. అగైన్ దేర్ వోంట్ బి అ స్టార్టింగ్, వన్ మోర్ స్టార్ట్ విల్ బి దేర్. అగైన్ స్టార్టింగ్ పాయింట్ ఉండదు. మనం అందరము దాని తీగలము, దాని అంత రూట్స్. ఓకే, ఫైన్, గాట్ ఇట్. నేను కొన్ని మాటలు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఓకే, సో మనము మన బాడీని ఒకవేళ మీరు చూస్తే, ఒకవేళ మనకి ఈ మధ్య చాలా ఏఐ బాగా మనకి హెల్ప్ అవుట్ చేస్తుంది కదా. ఏం హెల్ప్ అవుట్ చేస్తుంది మనల్ని? ఏఐ అంటే ఏంటిదండి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్. అది మళ్ళా దానికి పేరు కూడా బాగా పెట్టారు కదా. అది అంటే స్వచ్ఛమైన ఇంటెలిజెంట్ కాదంట. అది స్వచ్ఛమైన అంటే కంప్లీట్ ఇంటెలిజెంట్, ఆర్టిఫిషియల్. అది అంటే దాన్ని ఎంతమంది నమ్మొచ్చు మనకు తెలియదు, కానీ దాన్నే నమ్ముతున్నాం ఇప్పుడు మనం. ఇట్స్ నేమ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ కాలింగ్ ఇట్ ఈస్ ఎన్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ మీన్స్ విచ్ వోంట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైం, రైట్? బట్ దానికి ఎందుకు ఏఐ పెట్టారో నాకు తెలియదు, పెట్టిన వాళ్ళకి తెలుసు. సో మన బాడీ చెప్పాలి అంటే ఒక దేవుడు కంప్లీట్గా ఒక కెమికల్ కాంపోజిషన్తో తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? కెమికల్ కాంపోజిషన్. అంటే మట్టిలో నుండి మనము సృజింపబడ్డాం. మనలో జీవాయుతాట మనం ఏమయ్యాము? జీవాత్మయాము, రైట్? ఫైన్. మన బాడీలో ఎక్కువ శాతం ఏముంటుంది తెలుసా మీకు? ఎక్కువ శాతం ఏముంటుంది? వాటర్ ఉంటుంది. ఆక్సిజన్ ఎంత ఉంటుంది? ఆక్సిజన్ 65% ఆఫ్ ద ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ 18%, హైడ్రోజన్ 10%, నైట్రోజన్ 3%. అదర్ ఎలిమెంట్స్ ఉంటాయంట, కాల్షియం, ప్రాస్పరస్, పొటాషియం, సల్ఫర్, సోడియం, క్లోరైడ్, మ్యాగ్నీషియం, ఐరన్, ఇవన్నీ కలిగి ఉంటాం. అవునా కాదా? మనం బ్లడ్ టెస్ట్ ఇస్తే మనకి ఇస్తారు అన్నీ. ఏమిస్తారు? నీలో ఎలక్ట్రోలైట్స్ ఏమున్నాయి, నీలో విటమిన్స్ ఏం తక్కువ ఉన్నాయి, అన్నీ ఇస్తారు. అవునా కాదా? అయితే మనం ఏమైనా తిన్నామనుకోండి, మీకు తెలుసో అందరూ చాలామంది తెలియదు అనుకుంటా, కొంతమంది తెలుసు అనుకుంటా. ఏదన్నా మీరు తింటే బాడీ నువ్వు ఏం తిన్నదాన్ని చూడదు. డోంట్ సీ వాట్ యూ ఎయిట్, ఇట్ టర్న్స్ ఇన్ టు ఏ ప్రోడక్ట్ ఫర్ ఇట్స్ విటమిన్స్ ఓన్లీ. అది కావాల్సింది తీసేసుకొని ఇట్ విల్ లీవ్స్ ద వేస్ట్. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకుంటే, మనం దేని తోట తయారు చేయబడ్డాము అని మనం అర్థం చేసుకుంటే నెక్స్ట్. అందుకొరకే ఇప్పుడు కొన్ని బుక్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు ఆనందంగా ఉంటే నీకు ఒక కెమికల్ రియాక్షన్, ఒక చిన్న నీ దగ్గర ఒక కెమికల్ నీకు ప్రొడ్యూస్ అవుతుంది. ఏమిటది? డోపోమైన్. అవునా కాదా? అలా ఏదన్నా నీకు హ్యాపీనెస్ అయితే, నువ్వు ఏదన్నా చేయాలంటే అది నీకు రిలీజ్ అవుతుందంట, కెమికల్. మన బ్రెయిన్ పనిచేస్తుంది అన్నిటికీ. మన బ్రెయిన్, మన బాడీ, నర్వస్ సిస్టమ్, ఇట్స్ ఆల్ ఆర్ గాడ్స్ వండర్ఫుల్ క్రియేషన్.
మనిషిని మానవుడు దేవుడు మొదటిలో ఆయన సృజించినప్పుడు, ఆయన కాలంలో సృజించిన తర్వాత ఈ దినం వరకు మానవుడులానే ఉన్నాడు. అయితే కొన్ని మానవుడు నమ్మలేదు కొంతకాలపు. ఇప్పుడు మీరు కూడా నమ్మలేదు, ఇప్పుడు మనం కూడా కొన్ని నమ్మం. చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. ఒకవేళ మీరే 1500 ADలో ఉన్నప్పుడు మీరు ఒక చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మాట్లాడతారంటే క్రేజీ పర్సన్ అంటారు. చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? ఒక చిన్న అదేదో నేను పట్టుకొని ఐ వాంట్ టాక్ సమ్వన్ అంటే ఏ క్రేజీ అయ్యూర్, నీ ముందు లేకపోతే నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటారు. అంటే ఆ పీరియడ్లో ఆ మాట చెప్తే యు ఆర్ క్రేజీ పర్సన్, నేను తీసుకొని హాస్పిటల్ అని చెప్తాడు అండి. ట్రూ ఆర్ నాట్? అదే ఇప్పుడు మనం చీకట్లో పని చేస్తామంటే వెలుగు లేదు అంటే వెలుగు వచ్చేస్తుంది అంటే, అరే నీకు లైట్ లేనిది, నీకు మంట లేనిది నీకు లైట్ ఎట్లా వస్తుంది అని ఒక కాలంలో అంటుండే. ఇట్స్ ట్రూ ఆర్ నాట్? అంటే అది కనుగొనక మునుపు మనకు అది ఆశ్చర్యంగానే, అంటే అది లేదు అనుకొని మనం మైండ్ ఫిక్స్ అయి ఉంటుంది. ఇట్స్ ట్రూ. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సింపుల్ లైన్స్ ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన తర్వాత కనుగొనేవి ఉంటాయి. మన తర్వాత అంటే మనకు తెలియదు అది ఆశ్చర్యరీతిగా. ఒకప్పుడు నేను చేసే బ్లూటూత్ అంట, బ్లూటూత్లో ట్రాన్స్ఫర్. అప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్లో అంటే ఒకటి ఫోన్ ఇట్లా పక్కన పెడితే ఫైల్ ట్రాన్స్ఫర్ అయ్యింది. తర్వాత బ్లూటూత్ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అసలు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? నీ కళ్ళకి కనిపిస్తుందా? నో, యు ఆర్ నాట్ సీయింగ్ ఆల్ దిస్ థింగ్స్. బట్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్? బికాస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, వెన్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇనిషియల్ డే ఇట్సెల్ఫ్. ఆమేన్. మీకు అర్థమైందని చెప్పింది. మానవుడు దాన్ని కనుక్కుంటున్నాడు అంతే. ఎవ్రీథింగ్ ఇట్స్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. కొత్తగా సృజించింది ఏం లేదు, దాన్ని కనుక్కున్నాడు అంతే. నేను అర్థమైందా? ఒక వస్తువు నీ పక్కన ఉంది, వస్తువు నీ పక్కన ఉన్నది. దాన్ని నువ్వు ఇన్ని రోజులు దాన్ని చూడలేదు, ఈరోజు నువ్వు చూసావు, దానికి నువ్వు వాడుకుంటున్నావు. సింపుల్ యాజ్ దట్. అయితే మానవుడు కాబోయే ఎన్ని ఇన్నోవేషన్ చేసినా అవి దేంట్లో నుండి చేసినవి? ఈ భూమిలో నుండి చేసినవే, దేవుని సృష్టిలో నుండి సృష్టించినవే అని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏది చూసినా, వాట్ ఎవర్ మ్యాన్ హ్యాస్ ఇన్నోవేటెడ్, యూ యూజ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఎర్త్. ఆమేన్. మీరు న్యూక్లియర్ కూడా చూసినా కూడా అది భూమిలో నుండి వచ్చిందే. ఎనీథింగ్. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెస్, ఓన్ ప్రాబ్లమ్, ఓన్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఓన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ సమ్వేర్ సంథింగ్. మనకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక స్ట్రెస్. అసలు లైఫ్ చాలా సింపుల్ చెప్పాలంటే. లైఫ్ చాలా సింపుల్ అన్నప్పుడు ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ మనం చేసుకుంటున్నాం దీన్ని? ఇవాళ లైఫ్ ఇస్ చాలా సింపుల్ చెప్పాలంటే. నీకు 3 పూటలు తిండి ఉండి, ఒక చిన్న షెల్టర్ ఉంటే, పడుకోవడానికి మంచిగా ఉండి, ఆరోగ్యం బాగుంటే అయిపోయి. నీకు చెప్పింది అర్థమైందా? లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. బట్ వై అవర్ లైఫ్ బికమింగ్ సో కాంప్లికేటెడ్? Why it becoming so complicated? Why we are making it complicated? Why the reason? ఎందుకంటే మానవుడు ఆశాజీవి. ఆశ ఉంటుంది. మీకు ఏదైనా మంచి హలీం ఫోటో చూసామనుకో, తినాలి. ఆశాజీవి. ఏదైనా మంచి ప్లేస్ ఉందనుకో, పోవాలి, చూడాలి. ఆశాజీవి. ఏదైనా అందరు ఆకాశం చూస్తుంటే మనం కూడా పోయి చూస్తాం ఆకాశంలో ఏముంది. ఆకాశం ఇట్స్ ట్రూ, ఇజంట్ ఇట్? మనిషి మెదడు, బ్రెయిన్ ఇస్ ఆల్వేస్ వాంట్ సంథింగ్ టు నో. అన్వేషణ. ఏంటిదండి? అన్వేషణ అంట. అలానే మానవుడు అసలు నేనేమిటి, హూ ఐ యామ్, హౌ ఐ యామ్ మేడ్, హూ మేడ్ మీ అని అన్వేషిస్తున్నాడు. అన్వేషించిన తర్వాత మానవులకి ఎంతో కాలం మునుపు మోషే ద్వారా తోరహలో ఆయనకు బయలుపరిచినది ఏమిటంటే, దేవుడు మానవులని సృజించాడని. హల్లెలూయా. ఆయన ప్రతిదీ ఆయన రాశాడు ఆ గ్రంథంలో. 5 books తోరా అంటాం. ఇప్పుడు కూడా యూదులు దాన్ని పాటిస్తూ ఉంటారు. ఇజంట్ ఇట్? ట్రూ ఆర్ నాట్? దాన్ని ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఎందుకు నేను ఇది మాటలు చెప్తున్నానంటే, మీరు అందరూ ఒకటి ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నాను. ఇది మీరు అందరూ ఒకటి ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నాను. ఏం ప్రాక్టీస్ చేయాలంటే, మీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ దినం నుండి ఇది
మీరు చేయవలసినదే. యెహోషువ గ్రంథము 1:8 చదువుదాం. యెహోషువ 1:8. ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నీ మార్గములని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. వర్ధిల్లము చేసుకొని చక్కగా ప్రవర్తింప చేస్తామంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం దివారాత్రులు ఏం చేయాలి? దాన్ని మెడిటేట్ అంటాం. ధ్యానించడం అంటే మన లాంగ్వేజ్లో మెడిటేషన్ అంటే రకరకాల అన్ని మతాలలో మెడిటేషన్ గురించి చాలా ఉంటుంది. కొన్ని మతాలలో మెడిటేషన్ అంటే ఎంటీ ఏమి లేదు, నువ్వు చూసుకొని శూన్యమే మెడిటేషన్ అంటారు. కానీ మనలో మన క్రైస్తవులమైన మనము మెడిటేషన్ అనగా ఏమిటి అంటే వాక్యముని ధ్యానించడమే మెడిటేషన్. హల్లెలూయా. రైట్. ఈ మెడిటేషన్ ద్వారా మనకేమొస్తున్నది? నిజమే, మన ఆఫీస్లో స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీలో స్ట్రెస్ ఉంటుంది, లేకపోతే మనం అనుకున్నది కాకపోతే మనకు ఒక డిప్రెషన్ వస్తుంది. నీకు ఏదో కెమికల్ రియాక్షన్ నీకు తెలవకుండానే నీకు హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ మధ్య చాలామందికి వస్తుంది. అందరం అనుకుంటున్నారు కడుపులో ఏదో ప్రాబ్లం, కాదు, స్ట్రెస్ వల్ల వస్తుందంట. అది ఇట్స్ బికమింగ్. పడుకోవడానికి నిద్ర రాదు కొంతమందికి. దెర్ ఇస్ నో స్లీప్లెస్. పడుకుందామన్నా నిద్ర రాదు. ఎందుకు రాదు అంటే అంతే, నాకు నిద్ర రాదండి అని చెప్తారు. ఎంత ట్రై చేస్తారు. పడుకున్న తర్వాత గంట తర్వాత కానీ పడుకుంటారు కొంతమంది. అస్సలు నిద్ర రాదు కొంతమందికి. ఎంత ఇటు తీరుతారు, ఫోన్ చూస్తారు, ఇది చూస్తాడు, లాస్ట్కి నిద్ర వస్తలేదు. ఎస్, దిస్ పీపుల్, మెనీ పీపుల్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ నవ్ ఎ డేస్. Because why? The reason is you are not connecting to the right person who created you. Amen. Because you are not knowing you. అంటే నేను ఎవరు సృజించారు, నువ్వు ఎలా సృజింపబడ్డావు, నువ్వు ఎలా ఎవరిని కనెక్ట్ అయితే, who is the best person or best God to connect. When you connect to him, everything goes off. Amen. నేను కాదు, సైన్స్ కూడా చెప్తుంది ఇది. ఎవరు చెప్తారు ఇది? సైన్స్ కూడా చెప్తారు. When you meditate on the word, when you meditate, what will happen in your life means it will reduce your stress, it will reduce your anxiety, it will reduce your blood pressure, it will improve your sleepiness, it will keep more focus, it give you more focus, and you are emotional ga you will be regulation, emotional kuda you will get regulated. ఎందుకు మనము ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఒక చిన్న బ్రెయిన్లో గ్రే మ్యాటర్ అని ఉంటుందంట. ఏముంటుందండి? గ్రే మ్యాటర్ ఇన్ ద బ్రెయిన్. ఇది మీరు తర్వాత వెళ్ళి చూడండి, గ్రే మ్యాటర్ అంటే దాని కలర్ గ్రే ఉంటుందంట. ఇట్ విల్ బి కనెక్టెడ్ టు అవర్ స్పైన్ త్రూ ద బ్రెయిన్. ఒక చిన్నది ఉంటుందంట, అది కెమికల్ రియాక్షన్స్ ద్వారా మనల్ని మొత్తం మార్చేస్తుందంట. నువ్వు హ్యాపీ ఉన్నప్పుడు అందుకు హ్యాపీ మూడ్ ఉంటుంది, మూడ్ అయినప్పుడు మొహం అంతా మాడిపోతుంది. నీ మొహానికి నీ హ్యాపీ మూడ్కి అసలుకి ఎక్కడ సంబంధం? నీవు బాధపడితే నీ కళ్ళకి దానికి ఏం సంబంధం? వాటర్ ఏడికెళ్ళి వస్తాయి? అసలు వాటర్ ఎక్కడ ఉన్నాయి నీ బాడీలో? కళ్ళలో నుండి వాటర్ వచ్చేస్తాయి. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ బాడీ? హౌ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్. వెన్ యూ అండర్స్టాండ్ ఇట్, హూస్ క్రియేటెడ్ యూ, అందుకొరకే నువ్వు దేవుని ధ్యానిస్తూ ఆయన ధర్మశాస్త్రముని నీవు ధ్యానిస్తూ ఉంటే నీవు మార్గమంతయు నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. అందుకొరకే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎవరంట? ధన్యుడు, బ్లెస్డ్ అని చెప్తున్నారు. ఆమేన్, ఆమేన్. సో సింపుల్ థింగ్స్ వీ నీడ్ టు లర్న్. మనం ఏదో వెళ్ళి ఏదో చేద్దామని కాదు. టేక్ 5 minutes డే టు మెడిటేట్. ఐ టెల్ యూ హౌ టు మెడిటేట్. చాలామందికి తెలియదు మెడిటేట్ అయిన వరకు ఏం చేయాలి. ఐ టెల్ యూ హౌ టు మెడిటేట్ ఆల్సో. విత్ ఇన్ ద టైమ్ ఐ టెల్ యూ. యూ టేక్ 5 minutes టు మెడిటేట్ బికాస్ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ మెంటల్ హెల్త్. యువర్ మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ ఉంటే నువ్వు అన్నిట్లో స్ట్రాంగ్ ఉంటావు. తెలుసా లేదా? లేకపోతే నేను ఎక్కడ తీసుకువేయాలా? మెంటల్ హాస్పిటల్ వేయాలా? యా, యూ షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్. యువర్ మెంటల్ హెల్త్ విల్ బి స్ట్రాంగ్ ఇఫ్ యూ మెడిటేట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఎందుకు ఇది మనకు అవసరం అంటే, నీవు ఎప్పుడైతే యాంగ్జైటీ ఉంటుందో, మరి చాలామందికి యాంగ్జైటీ ఉంటుంది, చింత యావత్తు నా మీద వేయమని దేవుడు చెప్పాడు, నా సులువైన కాడిని వేయమని చెప్పాడు. అయినా కూడా మనం ఏం చేస్తాము? లేదు మనమే వరి అవుతూ ఉంటాం.
అవునా కాదు? మన ప్రయత్నం, మన మానవ ప్రయత్నం మనం చేద్దాం అనుకుంటాం. బట్ గాడ్ ఈస్ టెలింగ్, నా చింత వాయాప్తు నా మీద వేయమని చెప్పాడు. సో యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా నీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్. అందుకొరకు ఈ మధ్య మనము చాలామందికి మెమరీ నేను చేశానా లేదా అడుగుతారు పక్క వాళ్ళకి. ఇప్పుడు చాలా మటుకు రిమైండర్స్ ఉన్నాయి, మెడిసిన్ రిమైండర్స్ కూడా ఉన్నాయి. నాకు గుర్తుకొచ్చింది, నేను ఒక్కోసారి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మెడిసిన్ వేసుకున్నా లేదని చాలాసార్లు ఆలోచిస్తాను. ఇది దీనికన్నా బెటర్ అని ఇప్పుడు ఐఫోన్లో ఒక యాప్ ఉంది, వాడు ఆల్రెడీ ఇచ్చాడు. దాంట్లో మెడిసిన్ మనం పెట్టుకుంటే వేసుకున్న తర్వాత దాన్ని టేకన్ అని పెట్టాలి, అయిపోయాయి తీసుకున్నట్టు మనకు. నో మోర్ కన్ఫ్యూషన్. మనల్ని ఎలా చేస్తున్నారంటే మొత్తం ఆర్టిఫిషియల్ అయిపోతున్నాం. అందుకొరకే ఆర్టిఫిషియల్ లైఫ్ ఇది. బికాజ్ వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్, వీఆర్ డిపెండింగ్ ఆన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. క్యాల్కులేషన్ కూడా నువ్వు చేస్తలేవు. ఈ మధ్య నేను చిన్ననాటిలో బాగా క్యాల్కులేషన్ చేసేది. ఇప్పుడు నాకు 200/300 అడిగినా కూడా నాకు 600 అనేది 6000 అనేది 2 నిమిషాలు మళ్ళీ క్యాల్కులేటర్ పెట్టి చెక్ చేస్తారు. బికాజ్ వీఆర్ బికమింగ్ సచ్ ఎ థింగ్, వీఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద ఆర్టిఫిషియల్ థింగ్స్. వీఆర్ నాట్ డిపెండింగ్ హౌ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్. దట్స్ ద రీజన్ వీ హ్యావ్ ది స్ట్రెస్సెస్. దట్స్ ద రీజన్ వీఆర్ ఇన్ దిస్ డిప్రెషన్. రైట్? గాట్ ఇట్? రైట్? అందుకొరకే ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ అండ్ యువర్ ఫోకస్ అండ్ యువర్ ఎమోషనల్ regulations, and also it improve your physical health. Your physical health కూడా నీ హార్ట్ కండిషన్, బెటర్ స్లీప్, పెయిన్ మేనేజ్మెంట్, ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుందంట. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యువర్ దేనికంటే ఇది యువర్ కంప్లీట్ ఫైటింగ్ అగేన్స్ట్ ద ఎనీ ఎనిమీ విచ్ అటాక్స్ యువర్ బాడీ. ఎనిమీ అంటే ఏంటిదండి? మనకు ఎనిమీ ఏంటిది? రెండే ఎనిమీలు ఉంటాయి మనకు. చెప్పండి ఏంటి అయ్యి బాడీకి? ఒకటి బ్యాక్టీరియా, ఒకటి వైరస్. అంతేనా? మనకేం చెప్తాడు డాక్టర్? యాంటీబయాటిక్ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నీకేమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్. ఇది సైన్స్, ఇట్ ఈస్ సైన్సే చెప్తున్నాను. వైరస్ వస్తే దెర్ ఇస్ నో మెడిసిన్ అంటాడు. మీ ఇమ్యూన్ సిస్టమ్ షుడ్ ఫైట్ అంటాడు. అందుకో కోవిడ్లో ఏం చేశారు? యువర్ ఇమ్యూన్ షుడ్ ఫైట్ అని చెప్తే మనం అన్నీ తాగాం. కషాయం తాగాం, ఇది తాగాం, అది తిన్నాం. ఎవడు ఏది చెప్తా తిన్నాం. ఎవరు నువ్వులు తినమంటే నువ్వులు లడ్లు తిన్నాం. మీరు ఎంతమందికి ఉందో నేనే మన, ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ ఫేస్డ్ ఇట్. సో ఫర్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ యువర్ లైఫ్, టు బీ ఏ బెస్ట్ పర్సన్, టు బీ ఏ ద వెరీ మచ్ హ్యాపీ పర్సన్ అండ్ విత్ ఎవ్రీథింగ్ రిలాక్స్డ్, you daily take a minimum at a 5 minutes or 10 minutes to meditate. ఏం చేయాలండి? మెడిటేట్. హౌ టు డూ మెడిటేషన్ అన్నా? నన్ను ఇట్లా మెడిటేషన్ అంటే ఇట్లా కూర్చొని ఇట్లా పెట్టమంటావు పోజ్. హౌ టు డూ మెడిటేషన్ అంటే జనరల్గా మన మెడిటేషన్ అంటే అదే అనుకుంటాం. సో ఐ టెల్ యూ, ఇన్ ద మెడిటేషన్ చేయడానికి దే ఆర్ 4 ways. First way is a divine reading. బైబిల్ తీయండి. యు రీడ్ ద బైబిల్. ద బైబిల్ ఎలా చదవాలంటే యూ షుడ్ సీక్ ద 4 steps. రాసుకోండి. రీడ్ ఎ స్క్రిప్చర్, ఎ ప్యాసేజ్, మెడిటేట్ ఆన్ ఇట్. ఏదో చదివాను కదా పుస్తకాలను చదవకండి. జస్ట్ మెడిటేట్ ఆన్ ఇట్. ఇప్పుడు మెడిటేట్ చేయాలి. అది చదివిన తర్వాత ఇది ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ విషయంలో రాశారు అని చిన్నగా మెడిటేట్ చేయండి. దేవుడు మీకు చక్కటి బ్రెయిన్ ఇచ్చాడు. ఎంత అద్భుతమైన బ్రెయిన్ అంటే, మీ బ్రెయిన్ కెపాసిటీ చెప్పాలంటే ఏ కంప్యూటర్ పనికిరాదు. ఒకసారి కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది మీ బ్రెయిన్ కెపాసిటీ ఎంత ఉంది. దాన్ని మనం అంతా డమ్మీ చేసి పెట్టుకున్నాం. ఎస్, మీరు యూ షుడ్ మెడిటేట్ ఆన్ ఇట్ అండ్ రెస్పాండ్ ఆఫ్టర్ రీడింగ్ ఇట్. ఏదో అయిపోయిందని కాదు. ఆ మెడిటేట్, ఇప్పుడు ఒక్క వాక్యం చదివాం, యెహోషువ 1:8 చదివాం. మీరు దాన్ని మెడిటేట్ చేసి యూ షుడ్ ప్రే టు గాడ్, మై లార్డ్ ఆఫ్ గాడ్, యాక్చువల్లీ దీని అర్థమైందయ్యా, యూ రివీల్ మీ. యూ షుడ్ ప్రే అండ్ యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ రెస్ట్ ఇన్ హిస్ ప్రజెన్స్. ఏదో బైబిల్ చదివేస్తున్నాను కాదు. ఇది ఓన్లీ ప్రాక్టీస్ ఫర్ 5 minutes. ఒక వాక్యం మీద చేయండి. ఒక వాక్యం మీద చేయండి. ఫస్ట్ థింగ్ అయిపోయిందా? సెకండ్ థింగ్, ఇది ఇంపార్టెంట్, చాలా బాగా వస్తుంది. బ్రీతింగ్ ప్రేయర్. ఏంది? బ్రీతింగ్ ప్రేయర్. బ్రీతింగ్ అంటే ఇన్హేల్, ఇంకా ఏం చేస్తుంటాం మనము? ఎక్సైల్ చేస్తాం. అవునా కదా? అంతేనా లేదా? ఇదే ఓకేనా? ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ అంట, మీకు తెలుసో తెలియదు. ఇది అన్నిటి మంచిదంట. అయితే దీంట్లో మీరు ఒకటి చేయాలి.
దీంట్లో ఒక చిన్న ప్రేయర్ చేయాలి, చిన్న షార్ట్ వర్డ్స్ వాడాలి. లార్డ్ మెర్సీ ఆన్ మీ, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ ప్రొటెక్ట్ మీ. 2 words. మళ్ళీ చెప్పండి. బస్ వెన్ యూ ఇన్హేల్ టేక్ హిస్ నేమ్, వెన్ ఎక్సేల్ టేక్ ప్రొటెక్ట్ మీ. లార్డ్ గివ్ మీ విజ్డమ్. Small words. Inhale with one word, exhale with one word. Take one word, Lord, mercy on me. Lord, protect me. That's it. Do for 5 minutes. నీ నర్వస్ సిస్టమ్ కాదు కదా, నీ డోపమైన్ కాదు కదా, ఆల్ కెమికల్స్ ఆఫ్ పాజిటివ్ కెమికల్స్ విల్ రిలీజ్ ఇన్ యువర్ బాడీ. ఆమేన్. ఎవ్రీథింగ్. బికాస్ నువ్వు దేని పలుకుతున్నావు? ఆయన నామముని పలుకుతున్నావు. యు ఆర్ రిలీజింగ్ ద నేమ్ హూ హ్యావ్ క్రియేటెడ్ యూ, హూ మేడ్ బై హిస్ హ్యాండ్, హూ హాస్ గివెన్, ఊపిరి నీ లోపట ఇచ్చాడు. హిస్ మేడ్ బై హిస్ హ్యాండ్, యు ఆర్ కాలింగ్ హిస్ నేమ్. హౌ పవర్ఫుల్ దెన్. సింపుల్ యాజ్ దట్, నా? బట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్, రైట్? అండ్ థర్డ్ వన్, సెంటరింగ్ ప్రేయర్. అంటే ఏ మెథడ్ ఎంపసైజ్ సైలెన్స్ ఒక పోస్చర్లో కూర్చొని నువ్వేం చేయాలంటే యూ షుడ్ హ్యావ్ అన్ ఇన్నర్, నీలో ఉన్న దేవుడైతే నీకు జీవ ఆత్మని ఏదైతే దయచేశాడో దాన్ని కాన్సన్ట్రేట్ చేసి యూ షుడ్ థింక్ దట్ మై లార్డ్, యూ హ్యావ్ క్రియేటెడ్ మీ, యూ హ్యావ్ గివెన్ దిస్ మై లైఫ్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్, యూ జస్ట్ థింక్ ఆన్ హిమ్, అబౌట్ హిమ్, జస్ట్ think about him. Third one in the centric prayer. And fourth one, scriptures and meditation. Scriptures meditation అంటే ఏంటిది? చాలామంది ఏమనుకుంటారు, ఐ మీన్ టైం కొంచెం 2 minutes అయిపోతుంది. స్క్రిప్చర్ మెడిటేషన్ అంటే ఏంటిదంటే మనం స్క్రిప్చర్స్ రాసుకుంటామా, చదువుతాం కదా, కాదు, చెప్తాను నేను, ఈరోజు నేర్చుకోండి. వెన్ యూ రీడ్ ద స్క్రిప్చర్, రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఐ విల్, అయ్యా ఏమన్నా ఒక మంచి మాట ఫిలిప్పీలకు రాసిన 4:8 ఏమంటుంది చూడు, ఐ కెన్ డూ, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. అవునా కదా? నీ వర్డ్స్లో రాసుకో, నీకు అనిపించిన విధంగా రాసుకో. అంటే ఐ కెన్ డూ మై వర్క్, ఐ కెన్ డూ మై జాబ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. You got my point, what I'm telling you? Yes. Use the word write in your own way. ఏదో మన బైబిల్ చదివాం కాదు, రైట్ ఇన్ యువర్ ఓన్ వే. గాట్ మై పాయింట్? ఎంత బాగుంది కదా? బాగుందా లేదా? నచ్చిందా? నచ్చ ఒకసారి గట్టిగా హలో చూద్దాం. రైట్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ విజువలైజేషన్. ఒక 2 minutes విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మనము మంచి దేవుడు మనకు ఒక మంచి అది ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇమాజినేషన్ ఇచ్చాడు. ఎలిఫెంట్ అన్నాను, మీ అందరు ఇప్పుడు బ్రెయిన్లో ఏమొచ్చేసింది? ఎలిఫెంట్ కనిపించేసింది మీకు. నేను లాయన్ అంటే లాయన్ కనిపించేసింది. అవునా కానా? రైటా కాదా? అక్క నిన్ను ఏం వేసుకుంది? ఆడవాళ్ళు వెంటనే గుర్తుపెడతారు. చూసినా అంత మెమరీ ఉంటుంది. సో విజువలైజేషన్, రైట్, ఫైన్. ఈ విజువలైజేషన్ ఏం చేయాలంటే మనము, దేవుడు మనకు అది గొప్ప వరం. అందుకొరకు మనకు ఎంతోమంది అందరు కలిసి పోయి అందరు 100 రూపాయలు పెట్టి 500 పెట్టి పోయి సినిమాలు చూస్తారు. అవతార్ వచ్చినప్పుడు, అవతార్ అనే ఒక మూవీ వచ్చింది, ఏదో విజువలైజేషన్లో వచ్చి ఏదో ఉన్నది, అందరూ పోయి చూస్తాం, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. విజువలైజేషన్, వి విజువలైజ్ మెనీ థింగ్స్. సో ఐ టెల్ యూ గుడ్ వే ఆఫ్ మెడిటేషన్. యూ విజువలైజ్ one Bible, Jesus Christ when he is in this earth, when he is doing great miracles, you think that you are in with him. You are with him when he is doing it, you are in a visualization. No good now. Yes my Lord, how you are doing? Oh my Lord, you visualize it. You create your artificial intelligence over here. Real intelligence, this is RI. It is more than AI, it's RI. Real intelligence. Amen? Amen. Wonderful.
And there are 3 more things I want to tell you, but my time is going high. So generalization, writing the scriptures, and creation of meditation, and grounding and checking the sense. ఈయన తర్వాత మీకు చెప్తాను. బట్ యు ప్రాక్టీస్. నేను ఎన్ని చెప్పాను ఇప్పటివరకు మీకు? 5 చెప్పాను. ఈరోజు చాలు ఈ మీ డోస్, రేపు అది చెప్తాను. ఈ మిగతా ఈ 5 ప్రాక్టీస్ చేయండి. హల్లెలూయా. ఈ 5 మినిట్స్ చేయండి మీరు. రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, యు డూ ఇట్ ఫర్ 5 మినిట్స్. ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఏదో చేస్తున్న 5 మినిట్స్ చేయండి. ఇది ఏదో ఒకటి చేయండి. యు రియల్లీ సీ ద చేంజ్ ఇన్ 1 వీక్ ఇట్ సెల్ఫ్. ఆమెన్, ఆమెన్.